హాయ్ ఎవ్రీవన్. ఎక్కువగా వార్తల్లో వస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే హంద్రి-నివా సుజల స్రవంతి లేదా హంద్రి-నివా ప్రాజెక్టు. ఇది అసలు ఎందుకు ఇంత లేట్ అయింది? అసలు ఈ హంద్రి-నివా సుజల స్రవంతి ప్రాజెక్టు వల్ల ఏ ఏ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి? ఆ జిల్లా వాసులకి సాగునీరుతో పాటు తాగునీరు కూడా అందుతుంది ఈ ప్రాజెక్టు వల్ల. అలాగే మనం ఈ హంద్రి-నివా ప్రాజెక్టు చదువుకునేటప్పుడు రాయలసీమలో వచ్చేటువంటి వివిధ కాలువలు చిన్న చిన్న ఇవుంటాయి నదులు, వాటి పేర్లు కూడా ఒకసారి చెప్పుకుందాము. ఒకసారి హంద్రి-నివా సుజల స్రవంతి ప్రాజెక్టు గురించి స్టార్ట్ చేస్తాము. లైక్ చేయండి, పూర్తిగా చూడండి. ఇది బేసిక్గా హంద్రి-నివా సుజల స్రవంతి అనేటువంటిది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. సుమారు ఈ హంద్రి-నివా అనేటువంటిది ఇది ఒక కాలువ 569 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి హైదరాబాద్ 300 కిలోమీటర్లు. అంటే చూడండి, అంటే నేనున్న ప్లేస్ నుంచి హైదరాబాద్ కన్నా అంతకన్నా ఎక్కువ పొడవు కాలువ తవ్వారు. 569 కిలోమీటర్ల కాలువ తవ్వారు దీనికోసం. మెయిన్గా ఈ చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు ఇవి రెయిన్ షాడో రీజన్లో ఉన్నాయి ఈ బెల్ట్. అందువల్ల ఇక్కడ వర్షపాతాలు అనుకున్నంత పడవు. కానీ ఇక్కడ ఉండేటువంటి కొన్ని లక్షల మంది ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేటువంటి ఒక పెద్ద ప్రాజెక్టే హంద్రి-నివా ప్రాజెక్టు. ఒకసారి మనం ఈ ప్రాజెక్టులోకి వెళ్దాం. మాల్యాల రైట్ ఆల్రెడీ రాశాను, వెళ్దాం. చూడండి, సుమారు ఇది చదువుతాను ఇక్కడిది. చూడండి, రాయలసీమలో చిత్తూరు మెయిన్, కర్నూలు, కడప, అనంతపురం కూడా కరువు జిల్లానే. సో ఈ జిల్లాలలో 6 లక్షల వరకు ఎకరాల వరకు సాగునీరు, 6 లక్షల ఎకరాల వరకు సాగునీరు, 33 లక్షల జనాభాకు తాగునీరు అందించేటువంటి లక్ష్యంగానే చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టే హంద్రి-నివా సుజల స్రవంతి. కర్నూలు జిల్లాలో మాల్యాల వద్ద నుంచి నీటిని తీసుకుంటారు. మాల్యాల అంటే ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా వాటర్ని అయితే తీసుకుంటారు. నీవా కాలువ తవ్వారనమాట. ఇప్పుడు ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎన్ని టీఎంసీలు తీసుకోవాలని ఎవరు చెప్పారు? బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం సుమారు 40 అన్నాడు, కానీ సుమారు 45 టీఎంసీల వరకు తీసుకోవచ్చు. అంటే కృష్ణా నదికి వరద ఎక్కువగా వచ్చినప్పుడు అందులో నుంచి 45 టీఎంసీలను నీవా కాలువ ద్వారా రాయలసీమ కరువు ప్రాంత జిల్లాలకు తరలించవచ్చని బచావత్ ట్రిబ్యునల్ అయితే చెప్పింది. ముందుగానే మనం అనుకున్నాం ఇది ఒక ఎత్తిపోతల పథకం అని. ఈ ప్రాజెక్టు వల్ల చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా 31 మండలాల్లో 31 మండలాలంట. అమ్మో, చూడండి ఎన్ని మండలాలు, ఎంతమంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, 31 మండలాల్లో 1.40 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందుతుంది. తర్వాత 4.50 లక్షల మంది వరకు తాగునీరు అందుతుంది. మెయిన్ సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టులో మెయిన్గా కొన్ని కాలువలు వస్తాయి. రాయలసీమ జిల్లాలో హంద్రి-నివా, పెన్నా, చిత్రావతి, పాపాగ్ని, మాండవ్య, చెయ్యేరు, గాలేరు, వేదావతి, పాలార్ ఇలాంటి నదులన్నిటినీ కలుపుకొని ఈ నీవా కాలువ ద్వారా వచ్చినటువంటి వాటర్ అంతా వెళ్తుంది. ఈ వాటర్ ఈ కాలువ ద్వారా వెళ్ళేటప్పుడు ఈ కాలువ సమీపంలో ఉన్నటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ, భూములు కాదు, కాలువలు, చెరువులు, మధ్యలో మానవ నిర్మిత సాగరాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనకి కొన్ని కడుతున్నారు, బుక్క సముద్రం, రాయ సముద్రం, అలాంటి వాటిని అన్నిటినీ నింపుకుంటూ వెళ్తుంది. ఇది ఈ నీవా కాలువ హంద్రి-నివాలో ఉన్నది. సో అక్కడ వరకు ఈ ప్రాజెక్టు వల్ల ఇది అయిపోయింది. చూడండి, ఈ ప్రాజెక్టు వల్ల పీలేరు, మదనపల్లి, పొంగనూరు, మన మాజీ ఫారెస్ట్ మినిస్టర్ చంద్రగిరి సీఎం గారి కాన్స్టిట్యున్సీ, తంబెళ్ళపల్లి, పలమనేరు, పూతలపట్టు, ఇది ఎక్కువ విన్నాం పూతలపట్టు, తర్వాత చిత్తూరు, ఈ నియోజకవర్గాలకు అభివృద్ధి అయితే వెళ్తుంది. రాయలసీమ జిల్లాల నుంచి ఎక్కువగా హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ వెళ్తాయి, ఫ్రూట్స్ కూడా.
రాయలసీమ జిల్లాలో అరటి ఎక్కువ సాగు చేస్తారు. ఇంకా రకరకాలు హార్టికల్చర్ అయితే రాయలసీమలో బాగుంటుంది. ఓకే, ఇది హంద్రినివా సుజల స్రవంతికి సంబంధించిన పూర్తి వివరాలు. ఇంకేమన్నా తప్పుగా ఉంటే కనుక కామెంట్ చేస్తే సరిదిద్దాం, లేదంటే కనుక కంటిన్యూ అవుదాం. ఓకే, ఇంకో ప్రాజెక్టు నేను మీ ముందుకు వస్తాను. ఎన్సిబి విజయపట్నపు. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.